ఈ రూట్ ఏదైతే ఉందో వైజాగ్ కాలనీ అనేసి తెలంగాణ మొత్తంలో ఐలాండ్ లాగా ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నమాట వైజాగ్ కాలనీ. డిండి కాలువ ఆల్మోస్ట్ ఒక మనకి ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది నాగార్జున సాగర్. సో ఈ సాగర్ నుంచి కొన్ని అటు ఇటు ఉన్నది పార్టీ ఉంటాయి కదా బ్రాంచెస్. సో అవి సైడ్ వైజాగ్ కాలనీ లాగా అంటే బోటింగ్ అదంతా ఉంటుంది అక్కడ స్టార్ట్. ఈ ల్యాండ్ 2019లో తీసుకున్నా. 2020లో కరోనా వచ్చింది. 2019లో అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రాపర్టీ నేను ఇది కొన్నది. మ్యారేజ్ ముందు నా ఓన్గా నేను కొనుక్కున్నా, అంటే ఎవరి ప్రమేయం లేకుండా. అంటే మ్యారేజ్కి ముందు కండిషన్స్ ఉండవు కదా పేరెంట్స్కి చెప్తే, సరే ఇప్పుడు మన దగ్గర మనీ ఉన్నాయి, మనం ఇట్లా ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు, మన బడ్జెట్ని బట్టి మనం కొనుక్కోవచ్చు మన ఓన్గా. అమ్మ నాన్న ఓకే అంటే అయిపోతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఏదైతే బిఫోర్ మ్యారేజ్ కొన్న ప్రాపర్టీ ఉందో దాంట్లో ఒక 20% ల్యాండ్ సేల్ చేసి నేను ఈ ల్యాండ్ కొన్నా అనమాట అప్పట్లో. సో రియల్ ఎస్టేట్లో ల్యాండ్ విషయాలలో ఒక్కటి చిన్నది ఎప్పుడన్నా కొని పెట్టుకున్నా కానీ దాని రేటు ఖచ్చితంగా పెరుగుతుంది. పెరిగినప్పుడు దాంట్లో కొద్దో గొప్ప సేల్ చేసుకొని ఇంకా కొంచెం పెద్ద మొత్తం తీసుకోవచ్చు. అంటే అక్కడ నేను లాంగ్ సేల్ ఇక్కడ ఈ ఎక్కడ బత్తాయి తోట అంతుంది కదా, ఆ వెనకాల ఈ ముందరదంతా పత్తి సేను అనమాట. ఈ పత్తి సేను ఇప్పుడు మొన్న తీసేసి వెనకలు ఉన్న బత్తాయి తోట మొత్తం మనది అనమాట. ఎకర్స్ ల్యాండ్ ఇప్పుడు వెనకాల వేస్తున్నారు వాళ్ళు, వరి పొలం వేస్తున్నారు అక్కడ కార్నర్కి. సో ఈ ల్యాండ్ నిజం చెప్పేస్తున్నా క్లియర్గా, ఎందుకు నీళ్లు నమ్ముడు అంటే చెప్పాలా వద్దా అనేసి, కానీ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. ల్యాండ్ చూసినప్పుడు మనకు అన్ని క్లియర్గా చూపించారు, డాక్యుమెంట్ అవంతా చూపించారు. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఎప్పుడైతే 13 లక్షలు వాళ్ళ చేతికి పడ్డాయో, ఫస్ట్ 5 lakhs కొన్నాం కదా, 5 lakhs అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 week తర్వాత వాళ్ళు ఇట్లా ఎమర్జెన్సీ ఉంది మాకు ఇంకొక 8 lakhs కావాలంటే సరే అనేసి 13 lakhs కొనేసినాం. 13 lakhs ఇచ్చేసిన తర్వాత నుంచి మనకి చూడండి పంట ఏదైతే మన పంట అది కడీలకు అనేసి ఇచ్చేస్తుంది. మనకు అది ఒకటి ఇంకో ఇక్కడ సైడ్ నుంచి ఏదైతే ఉందో ఇదంతా ల్యాండ్ మొత్తము ఇన్ని ఎకరాల ల్యాండ్ అనేసి చెప్పి వాళ్ళు మనకు చూపించారు. సరే అంతా క్లియర్గా కనుక్కున్నాం. మండల ఆఫీస్ వాళ్ళను వాళ్ళు మేనేజ్ చేసిండ్రు, ఇక్కడ సర్పంచ్లను మేనేజ్ చేసిండ్రు. మొత్తానికైతే నా చెవులో పెడుతుండ్రు, అన్నీ సెట్ చేసిండ్రు ప్లాన్డ్గా. కానీ ఎన్ని అబద్ధాలు ఆడినా నిజం బయటపడక తప్పదు అని అంటారు కాబట్టి నిజాలు ఒక 2 months తర్వాత బయటకు పడ్డాయి. అప్పుడు మళ్ళీ మనము ఎవరికైతే వాళ్ళు చేతి పట్టిండ్రో వాళ్ళందరినీ మననే వాళ్ళు ఏదైతే లంచాలు ఇచ్చుకొని వాళ్ళ నోర్లన్నీ కట్టేసిండ్రో లంచాలు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. పైనుంచి లేదు ఎవరికి కూడా, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి కానీ ఎవరికైనా సరే మనం లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో వాళ్ళంతకు వాళ్ళు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, మనీ ఎక్స్పెక్టేషన్ మనకు హెల్ప్ చేసేటట్టు మనకు నెట్వర్క్ ఉంది. సో చేసిండ్రు దేవుడిదైతే. ఇక అప్పుడు మెల్లమెల్లగా అన్నీ ఇక లీగల్గా సివిల్ కోర్ట్ కానీ అన్ని విషయాలు మనం చూసుకుంటూ వచ్చినాం ఇక్కడ. కానీ మీకు అందరికీ మెయిన్ పాయింట్, యాజ్ ఏ లేడీ అంత ల్యాండ్ చూడడం కానీ, ల్యాండ్ ధర చేయడం కానీ, ల్యాండ్కి మనీ పెట్టడం కానీ ఇవన్నీ కంప్లీట్గా నా డెసిషన్ తోటి నడిచినాయి అనమాట, నా ప్లానింగ్ తోటి నడిచినాయి. సో జనాలకు ఏమైపోయిందంటే ఇక్కడ ఇది వేరే వాళ్ళ బంజారా వాళ్ళ ల్యాండ్ అనమాట. కొంతమందికి ఏమైపోయిందంటే ఏదో మనము అంటే మాకన్నా ముందు కొన్న వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి వెనక్కి జరిగిపోయినరు, పైసలు కూడా వదిలేసుకొని. అర్థమవుతుంది కదా మీకు, పైసలు కూడా వదిలేసుకొని అడ్వాన్స్ ఇచ్చి వెనక్కి జరిగిపోయారు భయపడి. కానీ మనం మొదలే శివభక్తులం కదా, అంటే దేవుడు తోడు ఉండాలి ప్రతిదానికి. మనం మొదలే జీరో నాలెడ్జ్ ఉంటే ఏం చేస్తారు, తలా ఒకరిని ఇట్లా కనుక్కుంటుంటారు. ఏమని
అలా ఏం చేయాలి, ఈ నెక్స్ట్ స్టెప్ ఏంది, దీన్ని ఎట్లా కొనాలి, దీంతో ఏంది కథ అంతా అని ప్రతి మండల ఆఫీస్లో కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ కొన్ని కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి, అందులో అన్నింటిలో కనుక్కుంటూ దీనికి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ లీగల్గా మాత్రం మొత్తం డాక్యుమెంట్స్ చేతిలో పట్టుకున్నాం వితౌట్ ఒక్క రూపాయి ఎవరికి లంచాలు ఇవ్వకుండా. సో అందరికి ఏమైపోయిందంటే అరే చూస్తేనేమో ఆడది, మేము అందరికీ లంచాలు ఇస్తున్నాం, అందరు నోర్లు కట్టేస్తున్నాం, వీళ్ళు మాకు హెల్ప్ చేసినట్టే చేసి మళ్ళీ తర్వాత ఈమెనే గెలుస్తుంది ఎందుకా అన్న ఒక థాట్ అయిపోయింది. ఎందుకు గెలిచినా నేను, బికాస్ నేను లీగల్గా ఎంటర్ అయినా కాబట్టి. నాది ఎటువంటి మిస్టేక్ లేదు. వాళ్ళు ఏమన్నారు, ఇది ల్యాండ్ ఇట్లా సంగతి ఇది అని క్లియర్గా చూపించారు. ఆ క్లియర్ కట్ని చూపించుకుంటేనే మొత్తం డాక్యుమెంట్ తోటి క్లియర్గా సెట్ చేసుకున్నాను నేను లీగల్గా. సో ఏదైనా నిజాయితీగా ఉంటే ఇయ్యాల కాదు రేపు గెలుస్తాం. ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయిలకి ప్రతి ఒక్క అర్ధనారీశ్వర తత్వం ఉన్న ప్రతి ప్రాణికి చెప్తున్నా, హానెస్ట్గా ఉండండి, గెలుపు మనదే. ఇగో ఈ అన్నదమ్ములు ఇప్పుడు నడుచుకుంటూ వస్తారు కదా, ఇదే ల్యాండ్ నాకు చూపించిన వాళ్ళు, నాకు ఎవరైతే సేల్ చేసిరో వాళ్ళిద్దరు ఓనర్స్, ల్యాండ్లోకి నేను అక్కడికి ఎంటర్ అయిన తర్వాత అంటే మొత్తం రిజిస్ట్రేషన్ అయింది నా పేరు మీద, అయిన తర్వాత కడీలు వేసుకుందాము అనేసి నేను ల్యాండ్లోకి ఎంటర్ అయినా, నేను మా ఫ్యామిలీ మొత్తం ఎంటర్ అయినా. వాళ్ళు నా పేరు మీద ఉంది కదా, నేనే కదా యాక్చువల్గా అయితే నేనే కదా మెయిన్ పర్సన్, నా పేరు మీద ఉన్నందుకు ఆ చెట్టు ఉంది చూసారా, ఆ చెట్టు కాడికెళ్ళి ఇట్లా చెయ్యి ఇదే లెఫ్ట్ హ్యాండ్ పట్టుకొని ఆ మొగోడు ఎవడైతే నాకు ల్యాండ్ చూపించిండో ఆ అబ్బాయి నాకన్నా చిన్నోళ్ళే వాళ్ళు చూస్తే, కానీ ఇంకా పెళ్ళిళ్ళు అయ్యి పెద్ద పిల్లలు ఉండేసరికి ఎట్లుంటుందంటే పెద్ద పిల్లలు కూడా లేకుండే అప్పుడు చిన్నోళ్ళే, ఎట్లుంటుంది ఇంకా పెద్ద అక్కడికి వెళ్ళి చేయబట్టుకొని తీసుకొచ్చిండు. లేదు ఇది మా ల్యాండ్, మేము ఇది చేయమంటే ఆల్మోస్ట్ లిస్టికేషన్లో పడ్డది అది. అప్పుడు నేను ఎట్లా సెట్ చేసి ఉండొచ్చు, డోర్ పెట్టి ఎట్లా సెట్ చేసి ఉండొచ్చు, ఇటు దేవుడికి దండం పెట్టుకుంటూ అటు లీగల్ ఉన్న వాళ్ళకు దండాలు పెట్టుకుంటూ ఇట్లా సెట్ చేసుకుంటూ వచ్చుడైంది. చలో మీకు వీడియో మర్చి చేస్తా. మొత్తానికైతే ఇప్పుడు ఒకప్పుడు వస్తే చూద్దాము, ఒక అర్ధగంట నిలబడితే చూద్దాము అని అన్నారు. ఇగో నా భూమి మీద ఇప్పుడు నేను సింగిల్గా వచ్చిన ల్యాండ్ చూపిస్తాను ఈ అన్నదమ్ములతోటి, చూసారు కదా సింగిల్గా వచ్చిన. దట్ ఈస్ వాట్ పంచభూతాలు. ఈ పంచభూతాలు అనేది ఏదైతే మీరు చూసినారు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా చుట్టూ గాలి ఉంది, వెదర్ అంత ఉంది, ప్రతి క్షణం మనం పంచభూతాలు మనను గమనిస్తూ ఉంటే, మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి, మనం నిజాయితీగా ఉంటే. అదే నాడు ఇగో ఇదే రోడ్డు మీద ఈ దుమ్ము తీసిన మొహం మీద కొట్టిండ్రు ఆ రోజు, తెలుసా? ఈ దుమ్ము తీసిన మొహం మీద కొట్టిరు, కానీ ఈ గాలి ఏం చేసింది, రివర్స్గా వాళ్ళ మొహానికే పడేటట్టు చేసింది. ఎందుకంటే